వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాకముందే మనము తెలుగుదేశానికి బీసీ గర్జన అనే ఒకటి మీటింగ్ సభ ఏర్పాటు చేసినాం. హైలైట్ ఏమరా అంటే మిగతా అన్ని కులాల వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. వాళ్ళకు కళ్యాణ మండపాలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇట్లాంటి సభా వేదికలు కావచ్చు, అన్నీ సమకూర్చుకున్నారు. కానీ వాళ్ళు ఏమి అంత గొప్పగా చేయలే. మన రజకులు ఉన్నారు, అన్ని మండలాల నుంచి భారీ స్థాయిలో వచ్చినాం కదికి. ఆయన మీటింగ్ను కూడా హైలైట్ చేసినాం. బాధాకరమైన విషయం అంటే ఆయన ఓడిపోయినాడు, ఇప్పుడు ఆయన గెలిచినాడు. మన కదిరిపట్నం గురించి మనం చెప్తున్నాం. పార్టీలకు సంబంధం లేదు, అందరం ఏకదాటిగా పోయి ఆయన పిలుచుకొని తాను పెట్టి సభ పెట్టాలనుకున్నాం. నాయకులు కూడా చెప్తున్నాను, మీరు మీ సహకారం మీరు అందించండి, మా సహకారం మేము అందిస్తాం. మాకేమీ మన వృత్తిత్వం నుంచి మేము పైకి రావాలని లేదు. మాకు దేవుడు ఇచ్చినాడు, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మా పిల్లలు కూడా చదువుకునే సమస్య లేదు. కానీ వృత్తి చేసుకునే వాళ్ళు కూడా బయటికి రావాలంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు తోడై వాళ్ళు పైకి లేపితేనే రేపు సంఘంలో వాళ్ళు మాట్లాడాలా. మాకేమనుందిరా అంటే ఖచ్చితంగా ఒక కళ్యాణ మండపానికి, ఒక రజక భవన్కి అందరూ కృషి చేసి మనందరికీ అవసరం. మన బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా జరగాలన్నా, శ్రీమంతాలో, బర్త్డేలో, పుట్టినరోజులు ఏమైనా జరగని దీనికి తోడ్పడతారని ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడికి వచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చిన రజక కుటుంబం పేరు